నిర్వహించలేని బీజేపీ అసమర్థత ప్రభుత్వం పోటీ పరీక్షలు కూడా నిర్వహించాలి. బీజేపీ పోటీ పరీక్షలు కూడా నిర్వహించలేని బీజేపీ ప్రభుత్వం పోటీ పరీక్షలు కూడా నిర్వహించలేని బీజేపీ అసమర్థత ప్రభుత్వం. నీట్ పేపర్ లీక్ కావడం జరిగింది. రాజస్థాన్లోని కోటా అనే విద్యా సంస్థ నీట్ పేపర్ డాక్టర్ ఒక డిగ్రీని అమ్ముకోవడం జరుగుతుంది. 5,000 10,000 క్వశ్చన్ పేపర్ అమ్ముకోవడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ పాలన ఉందో గత 10 సంవత్సరాలలో 89 పేపర్ లీక్ కావడం జరిగింది. అదేవిధంగా 48 సార్లు రీటెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు ఎంతో మంది కోచింగ్ తీసుకొని పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని బీజేపీ ఎలక్షన్ ఉంది కానీ విద్య పైన అయితే మాత్రం లేదు. ఏదైతే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ కార్యదర్శి జానీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి విచ్చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ, స్థానిక కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మన ఈ నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం పైన చేస్తున్నాం. ఈ అందరికీ తెలుసు, నీట్ పరీక్ష అందరం వింటున్నాం. 89 సార్లు లీక్ అయింది పేపర్ అనేది మాట్లాడుతున్నాం. అంటే మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 9-10 సంవత్సరాల కాలంలో 89 సార్లు పేపర్ లీక్ అయింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష నీట్ పరీక్ష. 2 లక్షల పైగా సిబ్బంది కష్టపడితే ఆ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కు, ఆ పరీక్షకు 22 లక్షల మంది పైన విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 22 లక్షల మంది విద్యార్థులు 2 సంవత్సరాలు కష్టపడి లాంగ్ టర్మ్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్లు రాస్తే బీజేపీ నాయకులు, అసమర్థ నాయకులు, అసమర్థత అధికారులు, ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళు పరీక్షలు కూడా సజావుగా నిర్వహించలేక వాళ్ళు విఫలమై ఈరోజు పరీక్ష రద్దు అని చెప్పి చాతగాని ప్రభుత్వం ఈరోజు పరీక్ష రద్దు అన్నారు. వాళ్ళ చాతగాని తత్వానికి నిరసనంగా పరీక్ష రద్దు అన్నారు. కానీ ఒకటే ఆలోచిస్తున్నారు, 22 లక్షల మంది విద్యార్థులు ఎంత కష్టపడితే ఆ అటెంప్ట్ చేసిర్రు, మళ్ళీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ సేమ్ అటెంప్ట్ చేయగలుగుతారా, అప్పుడున్న కాన్సెప్ట్ అప్పుడున్న ఆన్సర్ వాళ్ళు చేయగలుగుతారా అనే ఆలోచన చదువుకున్న ప్రధానమంత్రి ఉంటేనేమో ఆ ప్రధానమంత్రికి అర్థమయ్యేది. ఇట్లాంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు ముందే పసిగట్టి ఎగ్జామ్కి ముందే 2-3 రోజుల ముందే తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసిండు. ఈ ఎగ్జామ్లో అవకతవకలు ఉన్నాయి, ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంది, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పినా కూడా ఇంతవరకు చర్యలు లేదు, ఏం లేదు. తర్వాత అన్ని ఆధారాలతో రుజువైన తర్వాత సిబిఐకి అప్పచెప్పి ఇప్పుడు ఎగ్జామ్ అనేది రద్దు చేస్తారు. మోడీ ప్రభుత్వం కనీసం ఎగ్జామ్లు కూడా నిర్వహించలేదు. కానీ దేశభక్తి, దేశ అభ్యున్నతాన్ని మాట్లాడతారు. దేశాన్ని నిర్మించలేదు, దేశాన్ని కాపాడలేదు. దేశంలో నిర్మించిన సంస్థలన్నీ అమ్మడం తప్ప కాంగ్రెస్ పార్టీ నిర్మించిన దేశాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సంస్థలన్నీ అమ్మడమే ఒకటే పని తప్ప మోడీ ప్రభుత్వానికి దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడతారు. కానీ ఏ ఒక్క రోజు కూడా విద్యార్థుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ ఒక్క చిన్న విషయం కూడా శ్రద్ధ తీసుకున్నట్టు అనిపిస్తలేదు. అంత శ్రద్ధ ఉంటే మాత్రం ఇవాళ 89సారి పేపర్ లీక్ కాకపోవు. గతంలో 2024లో కూడా ఇట్లాంటిది ఒక పేపర్ లీక్ అయితే దానికి సంబంధించిన డీజీని, డైరెక్టర్ జనరల్ని ఒక ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా నియమిస్తారు. ఎక్కడైనా కూడా ఒక అధికారి వల్ల తప్పిదం జరిగితే వాళ్ళని డిమోట్ చేసి పనిష్మెంట్ చేయాలి తప్ప వాళ్ళని ప్రమోట్ చేస్తుంది బీజేపీ. ఎప్పుడైనా కూడా బీజేపీలో చేరినంత వరకు ఏ నాయకులైనా కూడా వాళ్ళు అవినీతి పరులు అవుతారు. ఎప్పుడైతే బీజేపీలో చేరుతారో వాషింగ్ పౌడర్ మోదీ అన్నట్టుగా, వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టుగా వాళ్ళు శుద్ధ నాయకులు అవుతారు, పవిత్ర నాయకులు అవుతారు, వాళ్ళు సీఎంలు అవుతారు, మంత్రులు అవుతారు. అది బీజేపీ ప్రభుత్వం. రాముని పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి ప్రజలని పిచ్చిదారిన పట్టించి దేశాన్ని నడిపిద్దామనుకుంటున్నారు. జర్మనీలో కూడా హిట్లర్ కూడా ఇదే పాలన చేసిండు. దేశం పేరు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి దేశం మొత్తం అంతరమే అయిపోయేటట్టు చేసిండు. మోడీ కూడా అంతే, దేశభక్తి, శ్రీరాముని పేరు చెప్పి, మతం పేరు చెప్పి మనందరినీ పిచ్చులని చేసి ఎవరు కూడా విద్యా వ్యవస్థ వైపు కానీ, ఉద్యోగాల వైపు కానీ వెళ్లకుండా పరోక్షంగా ఇట్లాంటివి ఎంకరేజ్ చేసి విద్యార్థులను ఇబ్బంది పెడతారు. కాబట్టి మోడీ ప్రభుత్వానికి సిగ్గులేని ప్రభుత్వం
వాళ్ళు దీనిపైన చర్యలు ఏం తీసుకుంటారో వాళ్ళు ప్రజలకు తెలియజేయాలి. ఇంకోసారి ప్రభుత్వం పేపర్ లీక్ కాకుండా చూస్తుందని చెప్పడం కన్నా ఈ లీక్ అయిన దానికి ఏం నష్టపరిహారం కట్టిస్తారు విద్యార్థులకు? వాళ్ళ సమయాన్ని తీసుకొచ్చి ఇస్తారా? వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు తీసుకొచ్చి ఇస్తారా? వాళ్ళు వేస్ట్ చేసిన వాళ్ళ బాధను తీసుకొచ్చి ఇస్తారా? సిగ్గులేని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం జనాలకు చెప్పాలి. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా కూడా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ముందుగానే ఆయన చెప్తున్నాడు. దేశ ప్రజలు ఎవరైనా కూడా రాహుల్ గాంధీని గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ వింటారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క యువత కూడా ఈ మోడీ ఏదైతే ఓట్ చోరీ ద్వారా గద్దెనెక్కుతున్నాడో దక్షిణ భారతదేశంలో ప్రజలు చైతన్యవంతమై రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు యూత్ కాంగ్రెస్ పోరాడుతుందని అందరికీ తెలియజేస్తూ మోడీ గవర్నమెంట్ సిగ్గు ఏమైనా ఉన్నా కూడా కొంచెమైనా నిబద్ధత ఉంటే ఈ ఎగ్జామ్కి విద్యార్థులకు ఏం న్యాయం చేస్తారో తెలియాలని యూత్ కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వద్దురా నాయన మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.